హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనకి టీజీఎస్పీసీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. సో 10:30 to 1 వరకు ఎగ్జామినేషన్. మనం పేపర్కి వచ్చింది చూసాము. ఈ పేపర్కి సంబంధించి చూస్తే మనకి 150 క్వశ్చన్స్ ఈ పేపర్కి సంబంధించి చూస్తే ఇది ఇంతకుముందు ఏవైతే 2 ఎగ్జామ్స్ జరిగి క్యాన్సిల్ అయ్యాయో ఆ ఎగ్జామ్తో కంపేర్ చేస్తే ఇది కూడా కొంచెం డేటా బేస్డ్ క్వశ్చన్స్ కావచ్చు, అదేవిధంగా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త టఫ్గానే ఉంది. అంటే అటు సబ్జెక్ట్ అని పూర్తిగా చెప్పలేము, ఇది జనరల్ క్వశ్చన్స్ అని చెప్పలేము, అలా ఇచ్చాడు అన్నమాట పేపర్. సో ఇవి ఒకసారి చూద్దాం వెయిటేజ్ దీనికి సంబంధించి, అప్పుడు కట్ ఆఫ్ ఏంటనేది నేను చెప్తాను మీకు. సో ఇక్కడ మెంటల్ ఎబిలిటీ 24 క్వశ్చన్స్ ఇచ్చాడు. మెంటల్ ఎబిలిటీ నుంచి మనకి 24 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో అలాగే కరెంట్ అఫైర్స్ 33 క్వశ్చన్స్ వచ్చాయి. తెలంగాణ, వరల్డ్, ఇండియా, ఈ కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని 2023 చాలా మటుకు ఉన్నాయి. 2023 లేటెస్ట్ ఏమి మనకి పెద్దగా ఏం కనిపించలేదు, 1-2 తప్ప. అంతా కూడా 2023 కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే కొన్ని ఇంకా వరల్డ్కి వెళ్ళాడు, ఏషియన్ లాంటివన్నీ కొన్ని ఇంకా వరల్డ్కి జనరల్ కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ 33 ఉన్నాయి. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ 19. ఇంతకుముందు వీటి పాత్ర 8, 10 అలా ఇచ్చేవాడు, ఇప్పుడు 19 ఇచ్చాడనమాట. అంటే జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అనమాట. ఇప్పుడు ఆదిత్య ఎలవన్ లాంటివి అది. అలాగే పాలిటీ 17 క్వశ్చన్స్, పాలిటీ అండ్ రిలేటెడ్ అనమాట. 17 క్వశ్చన్స్ వచ్చాయి. తెలంగాణ హిస్టరీ 14 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే మేజర్ పార్ట్ చూడండి ఎలా ఉందో. మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ 70, తెలంగాణ హిస్టరీకి రిలేటెడ్ 14 క్వశ్చన్స్ వచ్చినాయి. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే అనమాట 5 క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. అలాగే ఎకానమీ అండ్ బడ్జెట్ రిలేటెడ్ మనకి 5 వచ్చినాయి. ఎకానమీ అండ్ ఇంటీరియర్, దాంట్లో కూడా ఇంటీరియర్ బడ్జెట్ రిలేటెడ్ ఇచ్చాడు. అలాగే వరల్డ్ అండ్ ఇండియన్ జాగ్రఫీ 8 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే తెలంగాణ జాగ్రఫీ 4 క్వశ్చన్స్ వచ్చాయి. తెలంగాణ జాగ్రఫీ 4 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే తెలంగాణ ఎకనామిక్ సర్వే 2023 మెన్షన్ చేశాడు, వీడికి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఎకనామిక్ సర్వే మెన్షన్ చేసిన వాటి నుంచి మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు అనమాట. అలాగే ఇండియన్ హిస్టరీ, యాన్సెంట్, మిడివల్, మోడర్న్ అన్ని కలుపుకొని 7 వచ్చినాయి. ఇన్ జనరల్గా 10 వచ్చాయి. కొన్ని యూఎన్ జనరల్ అసెంబ్లీ కానీ, ఏషియన్ కానీ, ఇలా కొన్ని బిమ్స్టెక్స్ సంబంధించింది కానీ, ఇలా కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. రిలేటెడ్ జనరల్గా 10 వచ్చాయన్నమాట. మిగతా 140 + 10 150 క్వశ్చన్స్. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ బైఫర్కేషన్. సో కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని వేగ్గా ఇచ్చాడు అనమాట. కొన్ని లాస్ట్ ఇయర్ ఇచ్చాడు, కొన్ని చాలా వేగ్గా ఉన్నాయి, కొన్ని ఈజీ ఉన్నాయి. మళ్ళీ ఓవరాల్గా పేపర్ చూస్తే మనకి పిల్లలు నేను అడిగినప్పుడు వాళ్ళు చాలా టఫ్గా ఉందని చెప్పారు. సో ఇది పేపర్ గ్రూప్ 1 అనేది చాలా టఫ్గానే ఉందనిపిస్తుంది అనమాట. అలాగే మనం చూస్తే ఆ పేపర్ చూస్తే కొన్ని ఆన్సర్లు పెట్టడం కూడా కష్టమవుతుంది, అలా ఉంది కొన్ని. ఆ ఆన్సర్స్ అనేవి ఈవినింగ్ మళ్ళీ మీకు ఈ మన లింక్లో పెడతాను. క్వశ్చన్స్ అన్నీ కూడా కొన్ని ఆన్సర్స్ కూడా ట్రిపికల్గా ఉన్నాయి, అవి కూడా మనం చూడాలి, చూసి జాగ్రత్తగా పెట్టడం జరుగుతుంది. మనకి ఏ ఆన్సర్ పెట్టినంత ముందు కూడా ఆన్సర్స్ మన ఆ కీకి ఒక 4-5 వేరియేషన్ తప్ప పెద్దగా ఏం లేదనమాట. సో హడావడిగా కీ పెట్టి మళ్ళీ దాంట్లో తప్పులు దొరికి వేస్ట్ అది. అందుకని మీకు ఒకసారి బైఫర్కేషన్, వెయిటేజ్, అదేవిధంగా కట్ ఆఫ్ మీద అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ రేపు అంతా ఇంకో వీడియో చేస్తాను అనమాట కంప్లీట్ పిక్చర్ తోటి. సో ఇక్కడ మనం చూస్తే ఈ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఇది ఎగ్జామ్ రాయంగానే ఇదే కదా. సో అందరూ కూడా నిరాశలోనే ఉన్నారు, ఎవరు నేను బాగా రాయనని చెప్పడానికి లేదనమాట. ఈవెన్ మెంటల్ ఎబిలిటీ కూడా కొన్ని క్వశ్చన్స్ 24లో ఒక 50% ఐడియా ఉన్న వాళ్ళు చేయగలరు, మిగతా టైం సరిపోదు. ఎందుకంటే క్వశ్చన్స్ నిడివి కూడా చాలా ఎక్కువ ఉంది. మనం చూస్తే క్వశ్చన్స్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, సేమ్ అప్పట్లాగే. సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి మనకి. స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఇచ్చిన సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ కూడా కొన్ని టఫ్గా ఇచ్చాడు. సో కాబట్టి మనకి టైం అనేది ఆ మెంటల్ ఎబిలిటీ చేయడానికి కూడా సరిపోయి ఉండదు పిల్లలకి, నేను అనుకోవడం, పిల్లలు కూడా నాకు చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్ ఇది నేను అనుకోవడం, ఈ అవుట్ ఆఫ్ 150 ఇది నెగిటివ్ లేదు కాబట్టి మనకి ఈ కట్ ఆఫ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే రాసిన మెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అదేవిధంగా క్వశ్చన్ బుక్లెట్ స్టాండర్డ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇది నేను అనుకోవడం ఏంటంటే అరౌండ్ ఒక 50 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే మెంటల్ ఎబిలిటీస్లో నెగిటివ్ లేదు కాబట్టి 50% వచ్చినా కూడా కొన్ని మెంటల్ ఎబిలిటీలు పర్వాలేదు, కొన్ని చాలా టఫ్గా ఉన్నాయన్నమాట, చేయలేము. నేను చెప్పేది ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి జనరల్గా చెప్తున్నాను మీకు. సో కాబట్టి ఒక కరెంట్ అఫైర్స్లో 10 పెట్టినా ఒక 20, మిగతా పాలిటీలో 10 పెట్టినా 30, జనరల్గా మిగతావి కొన్ని తగిలినా కూడా
50 క్వశ్చన్ 50 క్రాస్ అయితే మీకు కంపల్సరీగా ఇది వస్తుంది. నేను అనుకోవడం ఏంటంటే 45 to 50 మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాను. 45 to 50 మధ్యలో ఉండొచ్చు అనిపిస్తుంది అనమాట. ఇదే అంత టఫ్గా ఉంది పేపర్ కూడా. 80లు 90లు ఉండే సీన్ లేదు. సో 60,000 పైన వచ్చే సీన్ కూడా దాంట్లో కనిపిస్తలేదు. కాబట్టి 45 to 50 మధ్యలోనే ఉండొచ్చు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ కంప్లీట్ పిక్చర్ తోటి మీకు ఆ క్వశ్చన్ బుక్లెట్ ఆన్సర్ తోటి మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మేము మన నోట్స్ తీసుకుంటే మన ఏదైతే క్లాస్ రూమ్ నోట్స్ ఉందో దానికి సంబంధించి ఆ బుక్లెట్లో ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి కూడా మీకు రేపు ఒక వీడియో చేస్తాను. సో మన బుక్లెట్స్ నుంచి క్లాస్ రూమ్ నోట్స్ నుంచి మెటీరియల్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో కొన్ని ఓరల్గా చెప్పినవి, కొన్ని ఈ మధ్య రివిజన్ బ్యాచ్ కూడా అయ్యింది. దాంట్లో ఆ రివిజన్ బ్యాచ్లో కూడా చెప్పినవి కూడా చాలా వరకు తగిలి 2 వారాల పాటు చెప్పడం జరిగింది. అవి కూడా చాలా మటుకు మా పిల్లలు తెలుసు. సో వీళ్ళు రాసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మా స్టూడెంట్స్ ఎవరైతే రాశారో అనాలిసిస్ కానీ కాన్సెప్ట్ కానీ అవి నేను చెప్పడం కాదు, ఏ బుక్లో జెరాక్స్ తీసి ఆ జెరాక్స్ మెటీరియల్ మీది మెటీరియల్ స్టూడెంట్స్ మెటీరియల్ని మీకు ఎన్నో వచ్చాయని చెప్తాను. ఏంటంటే ఈ బుక్లెట్ని మనకి ఎవడు కూడా ఒక 70 వచ్చాయి 80 వచ్చాయి అంటే రాంగే. ఎందుకంటే అంత వేగ్గా ఉంది పేపరు. వాస్తవాలు చెప్పాలి కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కూడా. కాబట్టి ఇది చాలా డిఫికల్ట్గా ఉంది పేపరు, చాలా వేగ్గా ఉంది. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కంటే కూడా కొంచెం వేగ్గా ఉంది. అక్కడ గెస్ట్ అనే చేయొచ్చు, అలా కూడా చేయలేకపోతున్నాం పేపర్ అలా ఉంది. సో కొన్ని అయితే ఈజీ ఉన్నాయి, నో డౌట్ ఎట్ ఆల్. కొన్ని సీక్వెన్స్ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, కాబట్టి ఇది నా యొక్క ఎగ్జామ్షన్ 45 to 50 వస్తాయని నా ఎగ్జామ్షన్ అనమాట. సో మళ్ళీ ఒక వీడియో చేస్తాను రేపు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.